విద్యార్థులకు క్రమశిక్షణతో కూడిన ఒత్తిడి లేని విద్యను అందిస్తున్నామని ఆదిత్య స్కూల్ డైరెక్టర్ డాక్టర్ కృష్ణరాజు అన్నారు. ఎస్ఎస్సీ 2025 పరీక్షలలో అత్యుత్తమ ఫలితాలు సాధించిన ఆదిత్య విద్యార్థులను శనివారం అభినందించారు. ఎంఎస్ఎన్ శివాని 587 మార్కులు, ఎం శార్వాణి 585, పిఎస్ఏఎస్వి రామ్ నిహార్ 585, డిఆర్ శ్రీనిధి, ఎస్ దర్శన్ బాబు, వై దాక్షిణ్య 584 మార్కులు సాధించారని అన్నారు. 124 మంది విద్యార్థులు 500కు పైగా మార్కులు సాధించారని అన్నారు. అదేవిధంగా ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో ఉత్తమ ఫలితాలు సాధించిన జి మనస్విని, జి హాసిని రిత్విక్ లను సత్కరించారు. విద్యార్థులకు మెమెంటో సాల్వతో సత్కరించి విఐపి ట్రాలీ బ్యాగ్లు బహుకరించారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థుల తల్లిదండ్రులను కూడా సత్కరించారు. అదేవిధంగా ఇదే పాఠశాలలో 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు చదివిన విద్యార్థులను సత్కరించి సూట్ కేసులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ టి శ్రీనివాస్, బి యుగసుధ, కెవివి సత్యనారాయణ, ఏయుఎల్ దుర్గాంబ, విద్యార్థుల పేరెంట్స్ పాల్గొన్నారు. మరి ఈరోజు భీమవరంలోని ఆదిత్య పబ్లిక్ స్కూల్లో గత 31 సంవత్సరాల నుంచి వచ్చే రిజల్ట్స్ లో ఈ సంవత్సరం కూడా అద్భుతమైన ఫలితాలు సాధించారు మా పిల్లలు. ఆ టౌన్ ఫస్ట్, అది స్కూల్ ఫస్ట్, సెకండ్, థర్డ్ తో పాటు ఇక్కడ అది హౌసింగ్ బోర్డు కాలనీ వాళ్ళతో పాటుగా 12 సంవత్సరం అంటే ఎల్కేజీ టు 10th, యూకేజీ టు 10th, ఫస్ట్ క్లాస్ టు 10th క్లాస్ చదివిన 77 మంది విద్యార్థులకు చిరు సత్కారంగా ఒక శాలువా కప్పి, ఒక సూట్ కేసు, అలాగే సర్టిఫికేట్, మెమెంటోతో పాటుగా పేరెంట్స్తో కూడా వాళ్ళకి శాలువా కప్పి సన్మానించడం జరిగింది. ఇది వాళ్ళకు గుర్తుగా చేసే ఒక కార్యక్రమం. ప్రతి సంవత్సరం ఇలా చేస్తున్నాం. మరి దీనికి ఆ పిల్లలు ఎంతో ఆనందపడుతున్నారు. ఇలాంటి కార్యక్రమం చేసినందుకు మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఇంతమంది ఒకే స్కూల్ నుంచి 77 మంది, ఎల్కేజీ నుంచి 10th క్లాస్ 10 సంవత్సరాలు పైన చదవడం చాలా గొప్ప విషయం. దానికి మేము ఆ పేరెంట్స్ని, స్టూడెంట్స్ని అభినందిస్తూ వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ అనండి. హాసిని రితిక వాళ్ళ మదరు మా స్కూల్ డాన్స్ టీచర్ అండి. ఈవిడ రీసెంట్ గానే డాక్టరేట్ కూడా తీసుకున్నారు. సో ప్రత్యేకంగా ఈవిడికి స్టేజ్ మీద నుంచి అభినందనలు తెలియజేస్తున్నాం. అంటే ఆల్మోస్ట్ కొన్ని వందల మంది కాదు, ఆల్మోస్ట్ వేల మందితో డాన్స్ ప్రోగ్రామ్స్ అవి కండక్ట్ చేస్తూ ఉంటారు. మన మావుళ్ళమ్మ గుడి దగ్గర కానీ, మిగతా కోపిల్లల గుడి దగ్గర కానీ, మిగతా తిరుమల తిరుపతి దేవస్థానంలో, ఢిల్లీలో, రవీంద్ర భారతిలో, అలాగే చాలా చోట్ల చాలా డాన్స్ ప్రోగ్రామ్స్ చాలా మంది పిల్లలతో చేయడంతో ఆవిడ కష్టాన్ని గుర్తించి ఇంకా మరింత ముందుకు వెళ్లేటట్టుగా ప్రోత్సహిస్తూ డాక్టరేట్ రీసెంట్ గా వచ్చింది. దానికి మేము కూడా చాలా సంతోషిస్తున్నాం ఆ డాన్స్ టీచర్ అయినందుకు. ఆవిడకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ అన్నాడు.